గత 4-5 రోజుల నుంచి జనగామ జిల్లాలో మరియు జనగామ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకిస్తూ అనేక అవాకులు చెవాకులు పేలుస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థను అపవిత్రం చేసే విధంగా అసలు అర్థం లేని మాటలు మాట్లాడుతూ సభ్య సమాజం తలవంచుకునే విధంగా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో చక్కర కొడుతున్నటువంటి వాస్తవిక పరిస్థితులను పాత్రికేయ పెద్దల ద్వారా మరి జనగామ నియోజకవర్గం జిల్లా ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల కోసం తెచ్చినటువంటి జీవోల విషయంలో అనేక ప్రాంతాలలో ఎన్నికల తర్వాత ఎక్కడున్న జీవోలు అక్కడనే ఉన్నాయి, ఎవరు కూడా చేయలేకపోయారు. కానీ ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా తన రాజకీయ జన్మను తన జన్మకు కారణమైనటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో గౌరవనీయులు పెద్దలు పొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి సాన్నిధ్యం, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులుగా రాష్ట్రంలోనే ఒక 10-15 మందిలో వీరు కూడా ఒకరు అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి వ్యక్తి. అన్న అవసరం కోసం తీర్చిన రాజకీయాల కోసం తీసుకొచ్చిన జీవం అయినప్పటికీ కూడా మా ప్రాంత ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, మీరు దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముందుగా నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధి నిధులు కూడా 10 కోట్లు తెచ్చినప్పటికి కూడా ఆ 10 కోట్లు సరిపోవన్నా మనకు ఒక అవకాశం ఉన్నది, సరే వాళ్ళు రాజకీయాల కోసం చేసినా మనం ప్రజల కోసం పనిచేయాలి అని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి వాస్తవిక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలు, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను, పట్టణంలో అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మురికివాడల అభివృద్ధి కోసం అనేక రకాల ఆలోచనలు చేసి వారి యొక్క పద్ధతిలో దాన్ని చెప్పి ఒప్పించి మరి తేవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాపీ ఏ రోజు జీవో ఇష్యూ అయింది, నవంబర్ 8 తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది, తర్వాత గౌరవ ప్రతాప్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్లారు, ఆ తర్వాత గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారు ఎప్పుడు ముఖ్యమంత్రికి రెఫరెన్స్ ఇచ్చారు, తర్వాత ప్రతాప్ రెడ్డికి అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పదే అడిగి వారిని అనుమతి తీసుకొని నిధులు మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రొసీడింగ్ కాపీ, ప్రతి ఒక్క జీవో నెంబరు, జీవో ఇష్యూ అయిన తర్వాత ఏ రోజు మరి ప్రతాప్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వానికి ఎప్పుడు రెఫరెన్స్ ఇచ్చారు, తర్వాత ప్రొసీడింగ్ సంబంధించిన ప్రతి ఒక్క అంశం మా దగ్గర ఉన్నాయి. దీన్ని సరైనటువంటి పద్ధతిలో వారికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ, ఇది జీవో కాపీ. ప్రతాప్ రెడ్డి గారు ఫిబ్రవరి 14 తారీఖు రోజు ప్రభుత్వానికి పెట్టిన లెటర్. ఈ రకంగా ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వాన్ని పంపించిన నివేదిక. ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత మిట్ట ప్రాంతమైనటువంటి జనగామ చేర్యాల ప్రాంతాలకు నీళ్లు తేవడం కోసం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రజల పరిస్థితులను, అవసరాలను, రైతాంగానికి వచ్చినటువంటి నష్టాలను వారి దృష్టికి తీసుకెళ్లి వారి దగ్గర మరి వాస్తవ విషయాలు చెప్పి వారి నుంచి నిధులు మంజూరు చేయించి ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలను, 100 కిలోమీటర్లు ప్రవహిస్తున్న గోదావరి పరివాహక ప్రాంతం నుంచి జనగామ చేర్యాల ప్రాంతానికి తపాస్పల్లి కావచ్చు, వెల్దండ కావచ్చు, ఇటు తపాస్పల్లి, వెల్దండ, బొమ్మకు రిజర్వాయర్కు నీళ్లు తెచ్చి అత్యంత మిట్ట ప్రాంతానికి నీరందించబడి ఘనత పొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నిస్వార్థపరుడైన ఒక పేరున్నది. ఎన్నడన్నా చూస్తారా ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. అలాంటి నీళ్లు వేస్తే కొమ్మరి చెరువు అంతా ఎండిపోయింది, సిద్దిపేటకు నీళ్లు లేవని చెప్పేసి జిల్లాల పునర్విభజన పేరుతోటి మా తపాస్పల్లి నీళ్లను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తా ఉంది. నిజం కాదా? 2016-17 సంవత్సరంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు మీ కొమ్మరి చెరువుకు నీళ్లు కావాలని చెప్పి ప్రజలందరూ నిలుస్తున్నప్పుడు సమాధానం చెప్పలేని హరీష్ రావు గారు చేర్యాల ప్రాంతాన్ని, మద్దూరు ప్రాంతాన్ని, దూల్మిట ప్రాంతాన్ని, కొమరవెల్లి ప్రాంతాన్ని నుండి మీ జిల్లాలో కలుపుకొని రాత్రి గండి కొట్టించుకొని తపాస్పల్లి నీళ్ళని తీసుకుపోయి కొమ్మరి చెరువుని నింపుకున్న మాట వాస్తవం కాదా? అసలు సిద్దిపేట నీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? నువ్వు శాసనసభ్యుడికి అన్ని ఎన్నికైనావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, చేర్యాల జనగామ ప్రజల మీద ప్రేమ కనుక ఉంటే రేపు శాసనసభలో అయ్యా మా తపాస్పల్లి ద్వారా నీళ్లు ఎత్తుకపోతున్నటువంటి రేవంత్ మన సిద్దిపేట ప్రజలకు ఎత్తుకపోతా ఉన్నాడు హరీష్ రావు, మా నీళ్లు మాకే కావాలి, నా ఓట్లకి గెలిచిన నా ప్రజలకే కావాలి అనగలుగుతావా? అంటే నీ నిజాయితీ నిరూపించుకుని అవుతావు. ఆనాడు రాజకీయ స్వార్థం లేకుండా ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం పనిచేసిన ప్రతాప్ రెడ్డి గొప్పోడా?
మీ రాజకీయ అవసరాల కోసం హరీష్ రావుకి అప్పనంగా తపస్సుని అప్పచెప్పిన మీరు గొప్పల ఆత్మవిమర్శ చేసుకొని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరి నిజాధిపతులు 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వం చర్యలు ఎందుకు వేయలేకపోయింది? ఎన్నికలప్పుడు అది నువ్వు మేనిఫెస్టో కింద పెడతావా? మరి ఈ జీవో వచ్చినావు కదా 2024 జీవో, అదే జీవో పెడతానే మరి డివిజన్ గా చేరాలను. ఇట్లా రాజకీయ స్వార్థాల కోసం డ్రామాలు ఆడి యాక్షన్లు చేసి ప్రజలను మభ్యపెట్టి దొంగ ఓట్లు 100 కోట్లు పెట్టి ఇలా జనగామ ప్రజలను కొనుక్కున్నాను నువ్వా శాసనసభ్యునివి? ప్రజాస్వామ్యం ఏంటంటే మీరు 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా జనగామ పట్టణానికి 10 రూపాయలు తెలియని ప్రభుత్వం 90 రోజులు గడవక ముందుకే 35 కోట్లతో విస్తృతమైనటువంటి ఒక ఉద్యమం లాగా అద్భుతమైనటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక ఎందుకు ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వంతో పనిచేసుకున్న విధానమే ఇదేనా అని చెప్పి పల్లారాజు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది కాదు కదా, ప్రజా అవసరాల కోసం ఒక మెట్టు దిగి ప్రభుత్వంతో కలివిడిగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించేవాడే ప్రజాప్రతినిధి. ఒక 45 మనుషులు పెట్టుకొని పనికిరాని అవాకులు చివాకులు తెలుస్తూ సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైనటువంటి పదజాలతో ఇలా పోస్టింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మీకు పని చేయాలని తపన ఉంటే మీరు ఎన్ని డబ్బులు తెచ్చారో, ఏం పని చేస్తున్నారో ప్రజలకు వివరించండి, ప్రజల మన్ననలు పొందండి. కానీ ప్రభుత్వం మీద అధికార పార్టీ మీద బురద వేలే ప్రయత్నం చేస్తా అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే తప్ప మరొకటి కాదని చెప్పేసి సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న సామాజిక మాధ్యమాలలో ఒక వ్యక్తి ద్వారా సాక్షాత్ పోలీసు వారికే ఇది ఉన్నా ఇంకొకటి పోలీసు వారికే చెప్పిండు, మేము ఫిర్యాదు చేయడం జరిగింది, చట్టపరంగా మేము ఎక్కడ కూడా భౌతిక దాడులకు కానీ వ్యక్తిగత దూషణ కానీ దిగకుండా మేము వాళ్ళకి ఫోన్లు కూడా చేయలేదు. మేము పోలీసు వారిని ఆశ్రయించడం, చట్టాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి పోలీసుని ఆశ్రయించడం. వాళ్ళు పిలిపించి మాట్లాడితే ప్రింట్ కొట్టింది నేనే కానీ చేయించింది మాత్రం ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఆ స్థాయికి దిగజారే రాజకీయాలు చేసే వ్యక్తి శాసనసభకు ఎన్నికవడం జనగామ ప్రజల దుర్భిక్షం, ఆ శాపం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ స్థాయి అది కాదు కదా. 2 పర్యాయాలు మీరు శాసన మండలికి ఎన్నికైండ్లు. గతంలో నేను ముఖ్యమంత్రి చాలా దగ్గర అని చెప్పుకునే వ్యక్తులు కదా. రాజకీయాల్లో మాట్లాడే భాష కూడా తెలియకపోతే ఎట్లా? ఇది కాదు కదా సాంప్రదాయం, ఇది కాదు కదా సంస్కృతి. ఇదేం పద్ధతి? వాళ్ళు ఏమని మాట్లాడేలో మీకు ప్రింట్లో ఉన్నది అందరికి చూపిస్తాను, మీకు అందరికి తెలిసి ఉంటుంది, అందరు మీడియాలో ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రజలకు పనిచేసి మన్ననలు పొందాలి తప్ప ప్రభుత్వం మీద ఏదో అపవాద వేసి పెద్దలమైతే అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇకనైనా మీ పద్ధతి మార్చుకోవాలి, మీ రాజకీయ సంస్కృతిని మార్చుకోవాలి. మీరు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే ఒక అపోహలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం మారింది, ప్రజాపాలన ప్రారంభమైంది. గడిచిన 90-95 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించి ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకునే దిశలో అయ్యేలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇంక రాజకీయ మనగడ ఉండదని, భవిష్యత్తు అగమ్యగోచరమైన సంగతి తెలిసి మీరు కొంత మతి భ్రమించి మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది. ఇకనైనా మీ పద్ధతిని, మీ వ్యవస్థను పునర్నిర్మాణం చేసుకొని మీకు మడుగులెత్తే వ్యవస్థను దూరం పెట్టి ప్రజల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజల హక్కుల కోసం పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పట్టణానికి 25 కోట్లు, చేర్యాల పట్టణానికి ఒక 10 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇవాళ కౌన్సిలర్స్ కు గౌరవ వేతనం ఇయ్యలేనటువంటి మున్సిపాలిటీలో ఇవాళ నిన్నగాక మొన్న పల్లారాజేశ్వరరెడ్డి కొబ్బరికాయలు కొట్టాడు. ఏది? ధర్మకంచలో. కనీసం డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేనటువంటి మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ లో 6 లక్షల రూపాయలు పెట్టి కమిటీలు కడతా అని చెప్పి కొబ్బరికాయలు కొట్టి పెద్ద బ్యానర్లు కట్టుకున్నారు. అయినా మేమేమనలేదు, డబ్బులు లేవు, అనవసరంగా ఇది 5 లక్షలతోని కమ్యూనిటీ హాల్ అయ్యేది కాదు, అవసరమైతే ప్రతాప్ అన్న నేను 30 లక్షల రూపాయలు పెడతా, తొందరపడకండి అని చెప్పాడు. అయినా పోయి ఎమ్మెల్యే గారు పోయి కొబ్బరికాయ కొట్టాడు. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన అక్కడ కమిటీ హాల్ నిర్మాణం అవుతుందా? ఇవాళ మున్సిపాలిటీలో 1 రూపాయి కూడా లేదు. మరి అలాంటప్పుడు ఈ 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చి జనగామ పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరి కౌన్సిలర్లను కూడా పిలిచి మీ వార్డులో ఏమేమి ఉన్నాయో ప్రధాన సమస్యలు చెప్పండి, మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ కౌన్సిలర్లను అనగదొక్కింది, కానీ మేము అందరిని కూడా ఈక్వల్ గానే చూస్తా ఉన్నాం. అందరు పేద ప్రజలను కూడా, ఏ పార్టీ అయినా కూడా వచ్చిన ప్రతిఫలాలను మొత్తం అందరికీ అందేటట్టు చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు అలాంటి వ్యతిరేక ధోరణి లేదు. అందరి కౌన్సిలర్లను కూడా లెటర్ ప్యాడ్స్ అడిగి
వర్క్లను తీసుకోవడం జరిగింది, పెట్టడం కూడా జరిగింది, టెండర్ కూడా పిలవడం కూడా జరిగింది. అలాంటప్పుడు నేను తెచ్చిన నిధులను ఎవరికో పుట్టిన పిల్లను మీరు ముద్దాడతానని చెప్పి కొంతమంది ఆయన చెంచాగాళ్ళు మరి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. మరి అది ఎంతవరకు సమంజసం? మరి ఆ జీవో ఎక్కడిది, ఈ 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఒక ఆలోచన ఆ పెట్టే వ్యక్తులకు ఉండాలి. కానీ ఇవాళ ఈ 25 కోట్ల రూపాయలు జనగామ పట్టణానికి, 10 కోట్ల రూపాయలు చేర్యాల మున్సిపాలిటీకి తీసుకొచ్చడం ప్రతాప్ రెడ్డి అన్న గారి కృషి. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టి ఆ స్పెషల్ జీవో తీసుకొచ్చిండు. ఇంకా ముందు కూడా ఇవాళ SDF ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు, 2 కోట్ల చిల్లర రూపాయలు తీసుకురావడం జరుగుతూ ఉంది. అవి కూడా త్వరలో టెండర్స్ కూడా అవుతాయి. మరి దీన్ని ఓర్చుకోలేక టిఆర్ఎస్ చెంచాలంతా నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ వచ్చి 90 రోజులు కూడా కంప్లీట్ కాలేదు, అయినా ఇప్పటికి 5 గ్యారంటీలు అమలు చేసినాం. ఇంకొక 6వ గ్యారంటీ కూడా త్వరలో, ఇంకో 10 రోజుల్లో 6వ గ్యారంటీ కూడా మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు అది కూడా రిలీజ్ చేస్తాడు. మేము ఏది కూడా మాట తప్పం, మడమ తిప్పకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 6 గ్యారెంటీలు 100% గా మేము కొనసాగించి ఈ 5 ఏళ్లే కాదు 20 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటట్టు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా వాళ్లకు సహకారం చేసుకుంటూ మేము గెలిచే వరకే పార్టీ, గెలిచిన తర్వాత మా బీద వాళ్ళే మా పార్టీ, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100% న్యాయం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుకుంది.